and the syntax sorry, కనిపిస్తుంది అందరికి బ్రో? లేదు బ్రో, ఏం కనబడ. ఓకే కనబడ. కనిపిస్తుంది. ఓకే బ్రో. ఇట్లా ఇప్పుడు వరకు లిస్ట్స్ ఎలా అంటే మనం వాటి ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసి మనం వాటిని కాల్ చేయగలం. ఇప్పుడు ఏంటంటే లిస్ట్స్ ఆర్ ఇమ్యూటబుల్ అన్నమాట. వాటిని మనం చేంజ్ చేసుకోగలం. డిక్షనరీస్ అసలు మ్యూటబుల్, అసలు మనం అసలు ఏం చేంజ్ చేయలేం, ఓన్లీ యాడ్ చేయగలం అంతే. ఇంకా వాటి ఇండెక్స్ వాటి లేబుల్స్ కానీ యూజ్ చేసి మనం అసలు ఏం చేంజ్ చేయలేం డిక్షనరీస్. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం చిన్నప్పుడు మన బ్యాగ్ లో బుక్స్ పెట్టుకుంటాం కదా, బుక్స్ పెట్టుకుంటున్నప్పుడు మనకి లేబుల్స్ మనం అంటించకపోతే బుక్స్ అన్నాయి ఏ బుక్ మనం తీలో, ఏ సబ్జెక్ట్ బుక్ ఏది అని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? వాటి బుక్స్ కి లేబుల్స్ ఉంటాయి. ఆ లేబుల్స్ నీ నేమ్ ప్లస్ నీ ఏ సబ్జెక్టో చూసుకొని మనం తీసుకుంటాం. సేమ్ అలాగే ఈ డిక్షనరీస్ ఎలా అంటే ఒక పెద్ద బ్యాగ్ లాగా అన్నమాట. పెద్ద బ్యాగ్ లో ఏజ్ అన్నది లేబుల్, ఇవేమో కీస్, ఇవేమో వాటి వాల్యూస్. సేమ్ అలాగే నువ్వు నెంబర్ ఆఫ్ లేబుల్స్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం వాటి కీస్ వాల్యూస్ పెట్టి చేసుకుంటాం. సేమ్ అలాగే ఇప్పుడు ఏజెస్ అన్నది ఒక పెద్ద బ్యాగ్ అనుకుంటే అందులో కీస్ వాల్యూస్ అన్నాయి మన బుక్స్ అన్నమాట. మనం ఎప్పుడైతే పెద్ద ఈ బ్యాగ్ లో మనం మన లేబుల్ పెట్టి, అదే ఐ మీన్ మన కీ పెట్టి తీసుకుంటామో మనం వాటితో పాటు మనకి ఆ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది అనమాట. దీనికి సింటాక్స్ ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్ అన్నమాట. ఇప్పుడు మనం లిస్ట్ లో ఏం చేసాం? స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసాం లిస్ట్ లో. ఇక్కడ డిక్షనరీకి మనం ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. Everyone please check the syntax once. Please note it in your mind. Please do remember. Everyone please remember, we have to label the dictionary. I mean, we have to label the dictionaries with a separate label only. And one thing, dictionaries won't maintain any order. It will be like ఏ ఆర్డర్ లో అయితే ఆ ఆర్డర్ లో వచ్చేస్తాయి. ఎప్పుడు ఒక ఆర్డర్ మెయింటైన్ చేయవు, ర్యాండమ్ ఆర్డర్ లో వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వాడు ఒక డిక్షనరీ క్రియేట్ చేశాడు. అందులో రెడ్ ఇది ప్రైమరీ అన్నది ఒక లేబుల్ అన్నమాట. రెడ్ అన్నది ఒక కీ, ఇవి వాటి వాల్యూస్. ఇక్కడ మనం ఎందుకు మనకి ఎర్రర్ అని చూపించిందంటే, ఇక్కడ మనం రెడ్ గ్రీన్ బ్లూ క్రియేట్ చేసాం కదా వాటి కీస్, ఎల్లో అన్నది ఒక కీ లేదు. ఆ కీ లేనప్పుడు అది ఏం చేస్తుందంటే ఎర్రర్ చూపిస్తుంది విత్ దట్ కీ నేమ్. ఇండెక్స్ అదే ఐ మీన్ అది లేకపోతే ఏదైనా అది మనకి ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. we have to call it by their index with the name, with their name, label name. మేము ఇక్కడ చూసాం కదా, ఇది లేబుల్, ఇది కీ. we have to use the label and key to call the value. Next, as we discussed, lists are always immutable. లిస్ట్ మనం అదే లిస్ట్ ఆల్వేస్ ఇమ్యూటబుల్, మన లిస్ట్ ని చేంజ్ చేయలేం. ఐ మీన్ లిస్ట్స్ ఆర్ ఆల్వేస్ మ్యూటబుల్. మనం మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ చేంజ్ చేయలేం. ఓన్లీ మనం ఏదైతే 2 ఆబ్జెక్ట్స్ ఐ మీన్ చేంజ్ అవ్వగలవో అవి మాత్రమే మనం కాంబినేషన్స్ ట్రై చేయాలి. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ట్రై చేశాడు, ఐ మీన్ డిక్షనరీస్ లో లిస్ట్ ట్రై చేశాడు. అవి అసలు అలా తీసుకోదన్నమాట, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మనం డిక్షనరీస్ చేంజ్ చేయలేం, ఓన్లీ లిస్ట్స్ మాత్రమే చేంజ్ చేయగలం. అందుకే మనకి ఎర్రర్ అని వచ్చింది. ఎవరివన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిక్షనరీస్
అసలు చేంజ్ చేయలేం మనం. ఏ కాంబినేషన్ ట్రై చేయలేం. అంతకైతే మన స్ట్రింగ్స్‌ని మనం డిక్షనరీస్‌లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్షనరీ ఫంక్షన్స్. ఇక్కడ స్క్వేర్స్ అన్న ఒక డిక్షనరీ ఆహ్, క్రియేట్ చేసాడు. క్రియేట్ చేసిన తర్వాత స్క్వేర్స్ వాటి ఇండెక్స్ వాల్యూ మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఐ మీన్ మనం డిక్షనరీస్‌లో ఈ లిస్ట్‌లో ఎలా యూజ్ చేసామో ఇండెక్స్ వాల్యూ గాని అలా యూజ్ చేసి మనం ఇక్కడ సేమ్ అలాగే మనం మన ఇండెక్స్ వాల్యూ చేంజ్ చేయబోతున్నాం. అదే ఐ మీన్ వాల్యూస్ చేంజ్ చేయబోతున్నాం. సేమ్ అలాగే 0 ఇదంతా 0 ఇదంతా 1 ఇదంతా 2 ఐ మీన్ 2 4 1 నెక్స్ట్ ఇక్కడ మనకు 64 ఇక్కడ ఒకసారి చూడండి. ఈ డిక్షనరీస్ చేంజ్ చేసాం. మనం ఇక్కడ వాటి వాల్యూస్ అదే ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసి మనం ఇక్కడ చేంజ్ చేసాం అన్నమాట ఆ వాల్యూస్. లైక్ మనం డిక్షనరీ ఐ మీన్ లిస్ట్‌లా కాకుండా లిస్ట్స్ ఆర్ డిఫరెంట్. డిక్షనరీస్ ఆర్ డిఫరెంట్ ఆల్‌వేస్. ఇక్కడ మనం ఈ 3 అన్నది వాటి లేబుల్ అన్నమాట. ఐ మీన్ కీ. ఆ కీ వాల్యూ యూజ్ చేసి మనం ఇక్కడ చేంజ్ చేసాం. టోట్ కీకి మనం ఇది యూజ్ చేసాం. సేమ్ అలాగే మనం ఇప్పుడు ఇంకొక కీ యాడ్ చేసాం అన్నమాట. 8 అన్న కీ 64 అన్నది దాని వాల్యూ. అందుకే మనకి అది లాస్ట్‌లో యాడ్ అయింది ఇప్పుడు. ఒకవేళ అది లాస్ట్‌లో యాడ్ అయినా సరే, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేసినప్పుడు అది రాండమ్‌గా ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఆర్డర్ అన్ని మెయింటైన్ చెయ్యవు డిక్షనరీస్ ఎప్పుడు. నెక్స్ట్ టు డిటర్మైన్ వాటెవర్ ద కీ ఈస్ ఇన్ ద డిక్షనరీ యూ కెన్ యూజ్ ఇన్ ఆర్ నాట్ ఇన్ జస్ట్ యాస్ యూ కెన్ లెఫ్ట్ ఫర్ ఏ లిస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం. 1 అన్నది వాటి కీ, ఇదంతా వాటి వాల్యూస్ అన్నమాట. లైక్ 1 ఇన్ నమ్స్ మనం అడుగుతున్నాం 1 కీలో అదే నంబర్స్ కానీ అదే నమ్స్ అదే మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా నమ్స్ ఫంక్షన్ అలాగనమాట. 3 ఇన్ నమ్స్ అదే ఐ మీన్ ఇది వేరియబుల్. నెక్స్ట్ ఐ మీన్ ఇది ఒక లేబుల్ లాగా అనమాట. మనం క్రియేట్ చేసుకున్న వేరియబుల్ మనం వాటిని లేబుల్స్ అని కూడా కాల్ చేస్తాం డిక్షనరీస్లో. మనం డిక్షనరీస్కి పెట్టుకున్న వేరియబుల్ని మనం లేబుల్ అని కూడా కాల్ చేస్తాం. నమ్స్ 1 ఇన్ నమ్స్ 1 అన్నది ఉన్నదని అడుగు. ఎస్ ట్రూ. ఇస్ దేర్ ఎనీ 3 ఇన్ నమ్స్? ఎందుకంటే ఇక్కడ 3 అన్నది మనకు ఒక వాల్యూ కదా. వాల్యూస్ని మనం ఇలాగ కాల్ చేసుకోలేం ఎప్పుడు. ఐ మీన్ చెక్ చేసుకోలేం. ఓన్లీ మనం ఈ కీ వాల్యూస్తోనే మనం చెక్ చేసుకోగలం. అందుకే ఇక్కడ మనకి ఫాల్స్ అని చెప్పి రిటర్న్ అయింది. నెక్స్ట్ 4 నాట్ ఇన్ నమ్స్ అని అడిగాం. లేదని చెప్పి మనం చెప్పాం. లేదు కాబట్టి అది ట్రూ రిటర్న్ చేసింది మనకి. సేమ్ అలాగే ప్లీజ్ రిమెంబర్ you have to you have to call the dictionaries by using their keys only. You do not call them by using values. Next. ఇప్పటి వరకు మనం చూసాం. అసలు గెట్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని జీరో వాల్యూస్ ఉంటాయి కదా. లైక్ నార్మల్‌గా జీరోస్ కానీ అలాగా రిటర్న్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి గెట్ ఆరెంజ్ అన్నాం. ఆరెంజ్‌లో ఉన్న లిస్ట్ అది వచ్చింది. గెట్ 7 అని చెప్పాం. 7 అన్నది మనకసలు ఏది లేదు కదా కీ. అందుకని చెప్పి మనకి ఎర్రర్ చూపించకుండా వితౌట్ షోయింగ్ ఎన్ ఎర్రర్ వి కెన్ కంప్లీట్ ద ప్రోగ్రామ్ బై యూజింగ్ గెట్. నెక్స్ట్ గెట్ 1 2 3 5 if not in dictionaries. 1 2 3 4 5. Yeah.
ఇప్పుడు 1 2 3 4 5 మన డిక్షనరీస్ లో లేవు కాబట్టి ఇక్కడ నాట్ ఇన్ డిక్షనరీస్ అన్నది ప్రింట్ అయింది. ఇక్కడ మనం స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఒకవేళ అది లేకపోతే నన్ అని కాకుండా నాట్ ఇన్ డిక్షనరీస్ అనే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయమని చెప్పి మనం చెప్పాం. నెక్స్ట్ a usual dictionary method is get. It does not something as indexing, but the key is not found in the dictionary. It returns a specified value instead of by none default. ఈ గెట్ అన్న మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా ఒక కీ కానీ అది ఏదైనా లేనప్పుడు మనకి ఎర్రర్ రిటర్న్ చేసేస్తుంది వెంటనే, మొత్తం ట్రేస్ బ్యాక్ చూపిస్తుంది. ఆ ట్రేస్ బ్యాక్ అలా చూపించక్కర్ లేకుండా మనం గెట్ అన్నది యూజ్ చేస్తాం. నన్ వాల్యూ రిటర్న్ చేయమను. నన్ అంటే అదొక ఎంటీ, లేదంటే అదొక నన్ వాల్యూ అని. ఏది లేదని ఎర్రర్ చూపించడానికని మనం అక్కడ నన్ అన్నది యూజ్ చేస్తాం. అదొక ఎంటీ. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసాం సేమ్ టపుల్స్ కూడా సేమ్ యాజ్ లిస్ట్స్ అన్నమాట. కాకపోతే మనం టపుల్స్ పర్మనెంట్ మెమరీ యూజ్ చేసుకోవడానికి మనం టపుల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ లిస్ట్ మనం పర్మనెంట్ మెమరీ యూజ్ చేసుకోవడానికి లిస్ట్ యూజ్ చేస్తాం. టపుల్స్ అన్న ఎప్పుడు ఒక టెంపరరీ మెమరీ కోసం అన్నమాట. ప్లీజ్ డు రిమెంబర్ లిస్ట్ టపుల్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. బట్ మనం దానికి లిస్ట్ కి పర్మనెంట్ మెమరీ యూజ్ చేస్తాం, టపుల్స్ కి టెంపరరీ మెమరీ యూజ్ చేస్తాం. సేమ్ లిస్ట్ కి మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ మనం టపుల్స్ కి పారాంథసిస్ యూజ్ చేస్తాం. ప్రింట్ వర్డ్ ఆఫ్ 0. వర్డ్ ఆఫ్ 0 అంటే మనకి స్పామ్ ఉన్నది వెంటనే స్పామ్ రన్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ మనం ఇది అప్డేట్ చేస్తున్నాం అనమాట. సేమ్ కాకపోతే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది అనుకుంటా. టపుల్స్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ ఎస్ఎన్, ఎందుకంటే టపుల్స్ ఆల్వేస్ ఇమ్యూటబుల్ కాబట్టి మనం చేంజ్ చేయలేం, ఓన్లీ యాడ్ చేయగలం. నెక్స్ట్ సేమ్ కాకపోతే ఇక్కడ మనం దీనికి స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయలేదు, ఐ మీన్ పారాంథసిస్ యూజ్ చేయలేదు. దీని బదులు మనం ఇక్కడ ఇలా సింపుల్ గా ఒక ఎంటీ టపుల్ క్రియేట్ చేసుకొని అందులో మనం ఇప్పుడు వచ్చిన కీస్ ని మనం అపెండ్ చేసుకున్నా సరే అవి టపుల్స్ లో యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక ఎంటీ టపుల్ క్రియేట్ చేశాడు. An empty tuple is created by using empty parenthesis pair. The tuples can be generating without the parenthesis by separating the values with commas. Without separating the commas, we cannot. Without parenthesis, we have to tuples by using commas. Next, please remember tuples and lists are same. కాకపోతే మన ఇక్కడ లిస్ట్ కి స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం, టపుల్స్ కి పారాంథసిస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఇందాక ఇదంతా మీకు తెలిసిందే కదా. మన ఇక్కడ రేంజ్ చేస్తున్నాం రేంజ్ తో, అంటే ఓన్లీ మనం ఆ రేంజ్ యూజ్ ఈ ఫంక్షన్ ఇదే మనం అప్పుడు రేంజ్ అన్నది ఎలా యూజ్ చేసుకున్నామో సేమ్ అలాగే మనం ఇది యూజ్ చేసి ఫార్మాట్ మనం ఒక లిస్ట్ ని స్లైస్ చేస్తున్నాం అనమాట. 0 1 2 3 4 5 6 చెప్పాను కదా అప్పుడు మీకు రేంజ్ లో ఇనిషియల్ వాల్యూ ప్లస్ డు నాట్ ఇంక్లూడెడ్ రేంజ్ వాల్యూ. సేమ్ అలాగే బై యూజింగ్ దిస్ ఫార్మాట్ వీఆర్ స్లైసింగ్ ద స్ట్రింగ్స్ అనమాట. అంటే ఓన్లీ లిస్ట్ లో మనకు కావాల్సింది మాత్రమే మనం కాల్ చేసుకుంటున్నాం. ట్రై చేస్తాం. ఓన్లీ మనం ఈ ఫార్మాట్ యూజ్ చేసి మాత్రమే మనం మన లిస్ట్ ని స్లైస్ చేయగలం అనమాట. ఐ మీన్ మనకు కావాల్సింది మనం కావాల్సింది తెచ్చుకున్నట్టు.
లైక్ ఇప్పుడు ఇందులో ఒక స్ట్రింగ్స్ ఉన్నా ఏమున్నా సరే వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇండెక్స్ వాల్యూస్ అన్నమాట. ఇండెక్స్ వాల్యూస్ తో మాత్రమే మనం వాటిని కాల్ చేయగలం లిస్ట్ లో ఎప్పుడు, లైక్ స్లైస్ చేయగలం. సేమ్ అలాగే ఇనిషియల్ ఎంతన్నా ఉన్నా కానీ 7 డూ నాట్ ఇంక్లూడెడ్ రేంజ్ అన్నమాట. అంటే 6 వరకు మాత్రం మనకి అది ప్రింట్ అవుతాయి. ఇక్కడ మనం ఇనిషియల్ గా ఏది ఇవ్వకపోయినా మనకి ఇనిషియల్ నుంచే తీసేసుకొని మనైతే ఏదైతే రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్ వరకు అది తీసుకుంటుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇనిషియల్ లో నువ్వు ఏదైతే ఇస్తావో అక్కడి వరకు తీసుకొని మిగిలిందంతా ఇక్కడ ఏది మనం ఈ రేంజ్ ఇంక్లూడ్ చేయకపోతే టోటల్ లిస్ట్ ఎంత వరకు ఎండ్ ఉందో టోటల్ ఎండ్ వరకు అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మనం అప్పుడు చూసుకున్నాం కదా 2 to 8 0 1 2 2 to అప్ టు 8 అన్నమాట. అక్కడ వరకు 3 డిఫరెన్స్ తో తీసుకొని ప్రింట్ చేస్తుంది మనకి. సేమ్ అలాగే లిస్ట్ కెన్ సాల్వ్ హ్యావింగ్ థర్డ్ నెంబర్స్ రిప్రజెంటింగ్ ద స్టెప్స్ టు ఇంక్లూడ్ ఓన్లీ ద ఆల్టర్నేటివ్ వాల్యూస్ ఇన్ ద స్లైస్. సేమ్ ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఆడు థర్డ్ వాల్యూ దగ్గర అది ప్రింట్ చేసాడు, అందుకే మనకి డిఫరెన్స్ తో ప్రింట్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ మనం రేంజ్ డు నాట్ ఇంక్లూడెడ్ వాల్యూ ప్లస్ డిఫరెన్స్ సేమ్ అలాగే మనం పెట్టాం, అది మనకి ప్రింట్ చేస్తుంది. విల్ ఇంక్లూడ్ ద ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద సెకండ్ ఇండెక్స్ అప్ టు ద 8 విత్ ద స్టెప్స్ ఆఫ్ 3 స్టెప్స్ తో మనకి ప్రింట్ చేస్తుంది. ఇది స్టెప్స్ అన్నమాట. ఐ మీన్ లైక్ ఎంత వాల్యూస్ తో అలా ప్రింట్ చేయాలనుకుంటున్న స్టెప్స్ అంత ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనకి 2 స్టెప్స్ తర్వాత ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. 1 2 4 సేమ్ అలాగే 1 2 4 అదే ఐ మీన్ 16 అలా ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లిస్ట్ స్లైసింగ్. సేమ్ ఇందాక మనం చూసుకున్నాం కదా, నెగిటివ్ వాల్యూ ఏంటంటే లాస్ట్ ఒక్కటి తప్ప దాని ఫ్రంట్ ఏదైతే ఉందో అది అక్కడ వరకు అన్నమాట, -1. నార్మల్ గా మనకి ఇక్కడ ఒక పాజిటివ్ వాల్యూ ఇచ్చామంటే ఒకవేళ లేదా ఏదైనా ఎంటీగా వదిలేసామంటే లిస్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు ప్రింట్ చేస్తుంది. ఒకవేళ లిస్ట్ అన్నది మనకి ఎంత ఉందో తెలీదు, అసలు ఏది తెలియదు అనుకున్నప్పుడు మనం -1 అన్నది క్రియేట్ చేసినప్పుడు లాస్ట్ లో ఏదైతే ఉందో దాని బిఫోర్ వాల్యూ వరకు అది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రేంజ్ 1 నుంచి లాస్ట్ లో ఏదైతే ఉన్నదో దానికి బిఫోర్ వరకు, అందుకే మనం -1 అన్నది యూజ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు -2 పెడితే 49 ప్రింట్ అవుతుంది. సేమ్ అలా అన్నమాట. ఇక్కడ చూడండి, లిస్ట్ కాంపరెన్షన్ యూస్ఫుల్ వే టు క్విక్లీ క్రియేటింగ్ లిస్ట్ దోస్ కంటెంట్స్ obey the simple rule. మనం ఇక్కడ ఆల్రెడీ ఒక లిస్ట్ క్రియేట్ చేసాం, లిస్ట్ లో కండిషన్ ఇచ్చాం ఐ మీన్ పవర్ ఆఫ్ 3 ఫర్ i in range of 5. i range of 5 అన్నప్పుడు 0 నుంచే స్టార్ట్ అవుతుంది, 0 పవర్ 3 అలాగా మొత్తం మనకు ఒక లిస్ట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం క్యూబ్స్ ప్రింట్ చేసాం ఇన్ రేంజ్ ఆఫ్ 5. 5 అన్న వాల్యూ ఒక్కొక్కసారి ఐ లోపల ఇటరేట్ అయ్యి అది దానికి మనకి క్యూబ్స్ మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఈవెన్ నంబర్స్ ప్రింట్ అదే పవర్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్ రేంజ్ ఇచ్చాం అప్ టు 10 ఇఫ్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఐ మీన్ ద రిమైండర్ ఈక్వల్ టు 0 అయితేనే మనకి అది ప్రింట్ చేయమంటున్నాం, ఎందుకంటే అప్పుడైతేనే కదా మనకి అది ఈవెన్ నెంబర్ అవుతుంది. మనం లైక్ ఫర్ అని చెప్పి మనం డిక్లేర్ చేయకుండా లిస్ట్ అన్నది ఒక క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ లోనే మనం అక్కడ కండిషన్స్ మనం పాస్ చేస్తాం. చూడండి, ఫస్ట్ కండిషన్ మనకి పవర్స్ ఐ పవర్ 2 రిటర్న్ చేయమని, ఎందులో ఫర్ i in range of 10
ఐ 0 నుంచి 10 వరకు ఏదైతే రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ మళ్ళా మనం దానికి ఒక కండిషన్ పెట్టాం. ఇఫ్ ఐ డివైడెడ్ బై ఐ పవర్ డివైడెడ్ బై ఐ మీన్ ఐ పవర్ ఆఫ్ 2 డివైడెడ్ బై 2 అయినప్పుడే డివైడెడ్ బై 2 డబుల్ ఈక్వల్ టు 0 అయినప్పుడే మనం ఆ వాల్యూస్ ప్రింట్ చేయమని చెప్పాం. ఇప్పటి వరకు మనం ఓన్లీ లిస్ట్ లో మనం ఓన్లీ వాల్యూస్ పెట్టడం, ఇండెక్స్ వాల్యూస్ తో కాల్ చేసుకోవడం చూసాం. ఇప్పుడంతా మనం మన లిస్ట్ లో కండిషన్స్ కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్, trying to create a list where extensive range will be result in memory error. 10 power of 100 మనకి అది చాలా హై అబౌవ్ రేంజ్ కదా. అంత మెమరీ మనం ఒక్క వేరియబుల్ లోనే డిక్లేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి అది అవుట్ ఆఫ్ మెమరీ, అది మెమరీ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే అది అబౌవ్ ద రేంజ్ కదా. ఇప్పుడు అందుకని మనకి ఎర్రర్ చూపిస్తుంది, మెమరీ ఎర్రర్. లైక్ నెక్స్ట్, స్ట్రింగ్ ఫార్మాటింగ్. నెక్స్ట్, ఇప్పుడు ఇదొక లిస్ట్, ఈ యొక్క డిక్షనరీస్ అనుకుందాం. ఐ మీన్ అదే ఇదొక స్ట్రింగ్, దానికి ఇది వాల్యూ ఇది లేబుల్ చేశాడు. స్ట్రింగ్స్ ఫార్మాటింగ్ ప్రొవైడ్స్ మోర్ పవర్ఫుల్ వే టు embed non-strings with the strings. Strings formatting uses as a strings format method to substitute the number of arguments in the string. There are 3 number of arguments in a string which we are concluding the format of a string. ఒకసారి మీకు ఫార్మాట్ అన్నది నేను చూపిస్తాను. ఒకసారి ఇది చూడండి అందరూ. బ్రో కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది. అర్థమైందా ఇప్పుడు వరకు చెప్పింది? లేదంటే మళ్ళీ ఒకసారి చెప్పనా అందరికి? హలో, అర్థమైంది. నెక్స్ట్ ఒకసారి ఫార్మాట్ అన్నది చూడండి. ఫార్మాట్ ఈజ్ ఎ మెథడ్ దట్ ప్రొవైడ్స్ స్పెసిఫైడ్ వాల్యూస్, ఇన్సర్ట్స్ ద స్ట్రింగ్ బై ప్లేస్ హోల్డర్స్. ఒకసారి ఇది చూడండి. మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాం, దానికి మనం ఇక్కడ ఇది డిక్లేర్ చేసుకున్నాం అనమాట. లైక్ మనం ఒక లేబుల్ క్రియేట్ చేసుకొని ఆ లేబుల్ యూజ్ చేసుకొని మనం వాల్యూస్ ఎలా అయితే పెట్టుకుంటామో డిక్షనరీస్ లో, సేమ్ కొంచెం అదే ఫార్మాట్ లో మనం ఇక్కడ ఫార్మాట్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి మనం అక్కడ వాల్యూస్ సెట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాల్యూస్ డిక్లేర్ చేసాం కదా, మనం యూజర్ ఇన్పుట్ లా కూడా తీసుకొని మనం అక్కడ వాల్యూస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీని బదులు మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పించాం అనుకో, అక్కడ మనకి ఇక్కడ మన యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఇన్పుట్, ఆ ఇన్పుట్ అదే టైప్ లో ప్రింట్ అవుతుంది. అక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనం 49 పెట్టాం, ఏది ప్రైజ్ అన్న యూజ్ చేసుకొని. సేమ్ అలాగే మనం ఇక్కడ లాస్ట్ టైం కీస్ తో ఎలా అయితే మనం అసైన్ చేసుకుంటున్నామో, లేదంటే కీస్ తో ఎలా కాల్ చేసుకోమంటున్నామో డిక్షనరీస్ ని, సేమ్ అలాగే ఇక్కడ మనకి ప్రైస్ ఈక్వల్ టు 49 అని చెప్పించాం. ఆ ప్రైస్ వాల్యూ ఇక్కడ మన ఇచ్చిన వాల్యూ దాంట్లో అది ప్లేస్ అయ్యింది, కీలో ప్లేస్ అయ్యింది. నెక్స్ట్, మనకు అది ఎప్పుడు మనం ఫార్మాట్ అన్న ఫంక్షన్ యూజ్ చేస్తామో అప్పుడు అది ఖచ్చితంగా మనకి అది స్ట్రింగ్స్ మాత్రం అది రిటర్న్ చేస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ చూడండి, ఎఫ్ నేమ్, మనం ఇక్కడ ఎఫ్ నేమ్ ఏదైతే ఇచ్చామో జాన్ అని చెప్పి అదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 ఇచ్చాం, ఇక్కడ మనం 0 ఇచ్చాం. ఇక్కడ మనం డాట్ ఫార్మాట్ అని చెప్పి ఇచ్చాం కదా, అది ఏదైతే మీరు వాల్యూస్ ఇస్తారో అది ఆటోమేటిక్ గా
ఈ వాల్యూస్ లో తీసేసుకుంటుంది. ఇక్కడ జాన్ అన్నది మై నేమ్ ఇస్ జాన్ అన్న ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. 36 అన్నది కూడా 36 ఇందులోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒకసారి చూడండి, మన ఇక్కడ ఎంటీ ఒక డిక్షనరీ క్రియేట్ చేసి మన డాట్ ఫార్మాట్ యూజ్ చేసి మనం ఇలా చేసాం. అప్పుడు కూడా సేమ్ అలాగే మన ఇక్కడ ఏదైతే ఎంటీతో క్రియేట్ చేసిందో ఇక్కడ నువ్వైతే మనం ఏదైతే ఎన్నైతే ఫ్లవర్ బ్రాకెట్స్ మెన్షన్ చేస్తామో సేమ్ అన్నే మనం డాట్ ఫార్మాట్ అన్న ఇచ్చుకున్న ఆర్గ్యుమెంట్ లో కూడా మనం సేమ్ అన్నే ప్లేస్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇక్కడైతే మనం ఏదైతే వాల్యూస్ అసైన్ చేసుకున్నామో ఇక్కడ నమ్స్ అన్నది ఒకటి మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ వాల్యూస్ మనం ఇక్కడ పెట్టుకున్న వాల్యూస్ లో ప్లేస్ అవుతాయి అన్నమాట. అందుకే మనకి 4, 5, 6 ఇది ఒక స్ట్రింగ్ లాగా మనకు రిటర్న్ చేసింది. ఇది ఒక లిస్ట్, ఇది ఒక స్ట్రింగ్. మనం ఎప్పుడైతే డాట్ ఫార్మాట్ యూజ్ చేస్తామో మనం ఏది తీసుకున్నా సరే దానికి అది మనకి రిటర్న్ లో స్ట్రింగ్ ఫార్మాట్ మాత్రమే అది మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, x = 5, y = 12. మనకి ఆ వాల్యూస్ అది మీన్ ఈ కీస్ యూజ్ చేసి ఆ కీస్ యూజ్ చేసి మనం వాల్యూస్ ప్లేస్ చేసాం కదా, ఆ కీస్ ప్లేస్ లోకి ఆ వాల్యూస్ వెళ్ళాయి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఐ మీన్ కోడ్స్ ప్రింట్ చేసాం. ఇఫ్ ఎక్స్ అది ఐ మీన్ క్యాపిటల్స్ లా ప్రింట్ చేయడానికి కానీ అలాగా. ఇప్పుడు మనం ఈ అప్పర్ అన్న యూజ్ చేసి అప్పర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవన్నీ మనం క్యాపిటల్స్ లో ప్రింట్ చేయొచ్చు. లోవర్ అన్న ఫంక్షన్ యూజ్ చేస్తే మొత్తం అన్ని లోవర్ లో ప్రింట్ అవుతాయి. సేమ్ ఇవే లోవర్ లో ప్రింట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ఇచ్చాం. ఆ స్ట్రింగ్ ని మనం ఎలా డివైడ్ చేయాలనుకుంటున్నాం అంటే బై కామాతో డివైడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ కామా ఉంది, కాకపోతే మనం స్ప్లిట్ చేస్తున్నప్పుడు ఈ నార్మల్ గా స్ప్లిట్ అయిపోతాయి. ఇఫ్ నువ్వు ఏదైనా మనం కామా ఇచ్చేయమంటే ఏదైనా సపరేటర్ లేదా ఏదైనా మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాం అంటే వాటితో పాటు ప్రింట్ అవుతుంది, వాటితో పాటు సపరేట్ అవుతుంది. లైక్ ఇక్కడ నేను కామా తీసేసి @ ఇస్తాను. ఒకసారి నేను మళ్ళీ ఇది ఒకసారి చూస్తాను. నార్మల్ గా మనం ఇది పెట్టినా సరే అది వచ్చేయాలి, దాంతో పాటు సపరేట్ అవ్వాలి. నేను ఒకసారి చూస్తాను. నెక్స్ట్ ఎండ్స్ విత్ ఇది మనం అడుగుతున్నాం అనమాట, లైక్ ట్రూ ఫాల్స్ రిటర్న్ చేయడానికి. ఎండ్స్ విత్ సెంటెన్స్ అన్నప్పుడు అది ట్రూ ఫాల్స్ అన్నది రిటర్న్ చేస్తుంది. స్టార్ట్స్ విత్ ఇది లైక్ ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే లైక్ స్ట్రింగ్ స్లైసింగ్ అనమాట. మనం ఒక కండిషన్ ఇచ్చి ఇఫ్ ద కండిషన్ స్టార్ట్స్ విత్ అని చెప్పి మనం ఇది ఇచ్చి ఇప్పుడు అది అయితేనే మనకి అది ప్రింట్ చేయమని, ఒకవేళ ఆ కండిషన్ అక్కడ ఉంటే కంటిన్యూ, లేదంటే బ్రేక్ అని చెప్పించినప్పుడు మనకి ఎప్పుడైతే ఇది కనిపిస్తుందో బ్రేక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సేమ్ అలాగే లైక్ ఇప్పుడు రిప్లేస్ అన్నమాట. రిప్లేస్ దీని ఫార్మేట్ ఏంటంటే నువ్వు ఏ వర్డ్ అయితే రిప్లేస్ చేయాలనుకుంటున్నావో అది ప్లస్ నువ్వు ఏ వర్డ్ అయితే పెట్టాలనుకుంటున్నావో ఆ వర్డ్. అందుకే హలో వరల్డ్ మనం మీని వరల్డ్ తో ప్రింట్ చేసాం. ఇది ఒక లిస్ట్ అన్నమాట. గుర్తుపెట్టుకున్న లిస్ట్స్ ఆర్ ఆల్వేస్ చేంజబుల్, అందుకని మాత్రమే మనకి ఈ ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ మనకి డిక్షనరీస్ ట్రై చేసామంటే ఖచ్చితంగా మనకి ఎర్రర్ వస్తుంది. మనం ఇది దీంతో జాయిన్ చేయమని అడుగుతున్నాం. It joins a list of strings with another strings as a separator. Replace. Replace one substring in a string with another. Starts with or ends with. It determines if the string substring at the start and at the end of the string respectively. To change the case of a string, you can use the lower or upper. The method split is the opposite of join, turning a string with a certain separator into a list. అందుకే మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాం, అది మనకు రిటర్న్ లో లిస్ట్ ఇచ్చింది. సేమ్ ఇలాగే స్ప్లిట్
సేమ్ అలాగే సార్ట్ అన్న ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సేమ్ మనం అలాగే సార్ట్ చేసుకున్నా సరే మనకి అవి రిటర్న్ లో లిస్టే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ అనలైజర్. ఇప్పటి వరకు మన ఫైల్స్ ఓపెన్ చేసాం. ఐ మీన్ ఫైల్స్ మొత్తం టాపిక్ చూసాం. ఆ ఫైల్స్ టాపిక్స్ లో ఇది ఇన్పుట్ ఫైల్ నేమ్ మనం ఇన్పుట్ లో తీసుకున్నాం. ఆ ఫైల్ నేమ్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం ఓపెన్ ఫైల్ యాజ్ ఎఫ్. అంటే మనం అప్పుడు మనం చూసుకున్నాం కదా యాజ్ ఎస్క్యూఆర్టీ యాజ్ స్క్వేర్ రూట్ అలాగా. సేమ్ ఈ ఫైల్ ని మనం ఒక ఎఫ్ కింద ఓపెన్ చేయాలనుకుంటున్నాం. అందుకే ఐ మీన్ ఎఫ్ డాట్ రీడ్ ప్రింట్ టెక్స్ట్. అప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉన్నదో మొత్తం టోటల్ టెక్స్ట్ మనకి ప్రింట్ అయిపోతుంది. once everyone read this is an example project showing a program that analyzes a simple file to find what percentage of a text each character occupies. This section shows how a file should open and read. We are opening a file and we are reading a file with the format of user's input. When the user types the file name, it will open and read as f, that's why given as f dot read, and prints the text. అంటే బై దిస్ వీ కెన్ ఐడెంటిఫై అన్నమాట మన దాంట్లో ఎంత టెక్స్ట్ అదే ఐ మీన్ స్పేస్ మెమరీ కానీ ఎంత టెక్స్ట్ ఉన్నాయో వీ కెన్ ఐడెంటిఫై. సేమ్ ఇప్పుడు వరకు మనం టెక్స్ట్ చూసాం. ఇప్పుడు టెక్స్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ మనం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. టెక్స్ట్ కామ క్యారెక్టర్ కౌంట్ ఈక్వల్ టు 0 ఇచ్చాం. ఇనిషియల్ గా మనకి కౌంట్ 0 అని ఉంటుంది కదా. మన కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకోవడానికి మనం ఇక్కడ కౌంట్ 0 అన్నది ఒకటి ప్లేస్ చేసాం వేరియబుల్. ఫర్ సి ఇన్ టెక్స్ట్ ఇఫ్ సి డబుల్ ఈక్వల్ టు క్యారెక్టర్ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఆ కౌంట్ మళ్ళీ మనకి రిటర్న్ చేస్తుంది ఈ కౌంట్. ఐ మీన్ ఫైనల్ కౌంట్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క వాల్యూ కౌంట్ అది క్యారెక్టర్ కౌంట్. ఆ కౌంట్ ఆ క్యారెక్టర్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం చూడండి డెఫ్ కౌంట్ క్యారెక్టర్ అని చెప్పించాం. ఇక్కడ ప్రింట్ ఫైల్ నేమ్, అది ఫైల్ నేమ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఓపెన్ విత్ ఫైల్ యాజ్ డాట్ రీడ్. నెక్స్ట్ మనకి ఇక్కడ క్యారెక్టర్స్ ఇచ్చేసాం కదా కౌంట్ టెక్స్ట్ కామా రీడ్ మోడ్. ఇక్కడ మనకి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ అయింది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఆ టెక్స్ట్ అన్నది ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఐ మీన్ మన ఏదైనా టెక్స్ట్ మన ఇచ్చిన ఓపెన్ రీడ్ చేసిన టెక్స్ట్ అది ఇక్కడ లూప్ అవుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వైపుకి అది వెళ్తుంది. ఒకసారి ఇది ఐడియల్లో ట్రై చేయండి. టోటల్ ఎన్ని అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో టోటల్ క్యారెక్టర్స్ మనకి ఇక్కడ ప్రింట్ చేసింది వాటి కౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి ఇచ్చాం అనమాట ఫర్ క్యారెక్టర్ ఇన్. అంటే ఇది ఒక ప్రతి ఒక్క లూప్ అదే ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట లూప్. ఫర్ సి ఐ మీన్ ఇది మనం డిఫైన్ చేసుకున్న వేరియబుల్ 100 కౌంట్. ఐ మీన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఒక పర్సంటేజ్ ప్రింట్ చేస్తున్నాం క్యారెక్టర్స్ ప్రతి ఒక్క. ఇప్పుడు మనం ఏంటంటే ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయో ఆ ఫైల్లో ఎన్ని ఉన్నాయో ఆ ఒక్కొక్క ఫైల్లో ఎంతైతే ఉన్నాయో వాటి పర్సంటేజ్ మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఏస్ ఎన్ని వాటి పర్సంటేజ్ సేమ్ అప్ టు జెడ్ వరకు మనం ప్రింట్ చేసాం. సేమ్ అలాగే మనం ఇక్కడ ఇచ్చాం కదా ఇది ఇక్కడ మనం ఫర్ లూప్ లో ఇన్ అని చెప్పి ఇలా ఇచ్చాం కదా. మనం దీని బదులు ఇన్ రేంజ్ అని చెప్పి మన రేంజ్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. మనం సేమ్ ఇది ఒక మన స్ట్రింగ్ లా కాకుండా మనం ఒక రేంజ్ అన్నది కూడా ఇస్తే మనకి ఆ రేంజ్ లో వరకు అది వెళ్ళిపోతుంది. సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ క్యారెక్టర్ చూసాం. లాస్ట్ ప్రీవియస్ ది చూసాం. మనకి కౌంట్ ఇది కౌంట్ అనమాట ఈ ప్రోగ్రామ్. ఇది ఒక ఫైల్. మన ఫైల్ ని ఓపెన్ చేసి రైట్ చేసాం. ఇదంతా మనం రీరైట్ చేసిన సెంటెన్స్ ఐ మీన్ మొత్తం ఫార్మాట్ ఫైల్ అన్నమాట. మనం రీరైట్ చేసుకున్న ఫైల్లో
ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఈ టెక్స్ట్ అంతా మనం క్లోజ్ చేసాం ఫైల్. నెక్స్ట్ ఆ ఫైల్ ని మనం రీడ్ చేసాం, ఫైల్ నేమ్. నెక్స్ట్ ఓపెనింగ్ ద ఫైల్ యాజ్ ఎ ఎఫ్ అండ్ వీఆర్ రీడింగ్. నెక్స్ట్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ మనం ఇక్కడ ఒక రేంజ్ సెట్ చేసుకున్నాం అనమాట. ఐ మీన్ ఒక స్ట్రింగ్ ని A to Z అన్నట్టు. నేను ఇక్కడ ఇది ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకున్న వేరియబుల్. దాన్ని మనం ఒక ప్రతి ఒక్క కౌంట్ ఏదైతే టెక్స్ట్ ని మనకి రిటర్న్ చేస్తుందో కౌంట్ కేర్ ఆ టెక్స్ట్ అన్నది మనకి ఏదైతే ఉంటుందో ప్రతి దాన్ని 100 తో మల్టిప్లై చేసి మనం లెంత్ ఆఫ్ ద టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ తో మనం డివైడ్ చేస్తున్నాం. అది మనకి ఈ ఫార్మేట్ లో కావాలనుకుంటున్నాం. డాట్ ఇక్కడ మన డాట్ ఫార్మేట్ లో చెప్పాను కదా మీకు, ఏదైతే ఇలా ఇస్తామో అది అక్కడ ప్లేస్ అవుతుంది. క్యారెక్టర్ విత్ దాని పర్సంటేజ్ వాల్యూ, క్యారెక్టర్ విత్ దాని పర్సంటేజ్ వాల్యూ అప్ టు 2 డెసిమల్స్ వరకు మనం ప్రింట్ చేయమని చెప్పించాం. అప్ టు 2 డెసిమల్స్. ఈ పర్సీ అన్నది మనం షార్ట్ ఫామ్ ఆఫ్ పర్సంటేజ్. నార్మల్ గా యూజర్ అది అలా డిఫైన్ చేసుకున్నాం వేరియబుల్ మనకు అర్థం చేసుకోవడానికి. ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అందరికి? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? మళ్ళీ చేయి బ్రో ఒకసారి. ఓకే బ్రో. ఇప్పుడు మనం ఒకటి డిఫైన్ చేసుకున్నాం, ఒక ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసుకుంటున్నాం. ఆ ఫంక్షన్ లో ఇవి 2 క్యారెక్టర్స్ అనే 2 ఆర్గ్యుమెంట్స్ అనే మనం ఇచ్చాం అనమాట. ఫస్ట్ మనం ఇది దాని లూప్ లోపల, ఆ లూప్ లోపల మనం ఏం ఇస్తున్నాం అంటే మనం ఇక్కడ వాటి కౌంట్, ప్రతి ఒక్క టెక్స్ట్ కౌంట్ మనం తెలుసుకోవడానికి చూస్తున్నాం. ఒకసారి నేను మళ్ళా బ్యాక్ వెళ్తాను. ఇది చూడండి, ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే మనకి కౌంట్ ని రిటర్న్ చేయడానికి మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం అనమాట. సేమ్ అదే ప్రోగ్రామ్ మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇక్కడ మనకి సి అంటే అదొక వేరియబుల్. ఏమని ప్రతి టెక్స్ట్ లోపల మన టెక్స్ట్ లో ఏదైతే ఉంటుందో ప్రతి దానికి ఇటరేట్ అవ్వమని, ప్రతి దానికి వెళ్ళమని, ప్రతి ఒక్క టెక్స్ట్ వైపుకి వెళ్ళమని. లైక్ సేమ్ యాజ్ క్యారెక్టర్. ఇప్పుడు మన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఇటరేట్ అవుతుంది కదా, అది ప్రతి ఒక్కటి క్యారెక్టర్ అయితేనే, అంటే లైక్ ఇందులో మన నెంబర్స్ ఏదైనా పెడితే ఆ నెంబర్స్ మనకి కౌంట్ అవ్వకూడదు. ఓన్లీ మనకి క్యారెక్టర్స్ మాత్రమే మనకి కౌంట్ అవ్వాలి. అందుకని క్యార్ అన్నది ఆల్రెడీ ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. ఇఫ్ సి డబుల్ ఈక్వల్ టు క్యార్ అప్పుడైతేనే మనకి కౌంట్ ఇంక్రిమెంట్ చేయమని. ఒక కౌంట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆ కౌంట్ ఇక్కడికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అన్నది మనకి ఒక టెక్స్ట్ కనిపించింది. ఏ అన్నది లైక్ ఈ టెక్స్ట్ లో ఏ అన్నది ఎన్నిసార్లు కనిపిస్తుందో అన్నిసార్లు అది కౌంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏ ఎన్ని టైమ్స్ ఉంది మొత్తం టెక్స్ట్ లో, మళ్ళీ అది రిటర్న్ అవుతుంది మొత్తం టెక్స్ట్ అంతా కౌంట్ చేసుకున్నంత వరకు. ఇక్కడతో మన ఏంటంటే మనం ఏదైతే టెక్స్ట్ ని కౌంట్ చేయబోతున్నాం అనమాట, ఆ కౌంట్ ని మనకి రిటర్న్ చేయమంటున్నాం. అదేంటి ఓన్లీ క్యారెక్టర్ అయితేనే, నెంబర్స్ అయితే మనకి వద్దని. లైక్ ఇందులో చూడండి, ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, ఇది కూడా ఒక క్యారెక్టర్ లాగే తీసుకుంటుంది. కాకపోతే ఓన్లీ మనకి ఇవి మాత్రమే మనం తీసుకోమండి, ఒక క్యారెక్టర్స్ ని. ఈ సింబల్స్ ని డినై చేయమని మనం చెప్పాం. అది ఒకవేళ క్యారెక్టర్ అయితేనే మనకి లూప్ కంటిన్యూ అవుతుంది అనమాట. అప్పుడైతే మనకి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకవేళ అది లేనప్పుడు మళ్ళా మనకి రిటర్న్కి వెళ్ళిపోతుంది, అంటే ఎంటీ రిటర్న్ అయిపోతుంది అనమాట. నో వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికి? మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్థమైంది బ్రో. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫైల్ ఓపెన్ చేసాం, అది మనం రీరైట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది ఒక ఎంటీ ఫైల్ అనుకుందాం, దాన్ని మనం రీరైట్ చేయాలనుకుంటున్నాం. రీరైట్ చేయాలనుకుంటుంది ప్రతిదీ మనకి మీరు గుర్తుపెట్టుకున్నారు కదా, మనం ఒక పెద్ద పారాగ్రాఫ్ మనం రీరైట్ చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన ఇది 3 ఇన్వర్టెడ్ కామాస్, 3 పంక్చుయేషన్ మార్క్స్ మనం అది పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడైతేనే అదొక పెద్ద
అది ఈ మీన్ మొత్తం దాన్ని ఒక పెద్ద పారాగ్రాఫ్ ని స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. అంటే మనం లైక్ ప్రతి ఒక్క లైన్ కి అదొక స్ట్రింగ్ అన్నట్టు మనం డిక్లేర్ చేసుకోకర్లేదు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మొత్తం టెక్స్ట్ ని మనం న్యూ ఫైల్ డాట్ టీఎక్స్టీలో ఓవర్ రైట్ చేసాం, ఐ మీన్ రీరైట్ చేసాం, దాన్ని క్లోజ్ చేసాం బై యూజింగ్ డాట్ క్లోజ్. నెక్స్ట్ మనం ఫైల్ నేమ్ ని కాల్ చేస్తున్నాం, ఐ మీన్ రీడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ విత్ అంటే ఐ మీన్ మీకు తెలిసింది కదా, సేమ్ మన ఇంగ్లీష్ వర్డ్ లాగే, సేమ్ ఇంగ్లీష్ వర్డ్ కి ఏదైతే అర్థాలు ఉంటాయో మ్యాక్స్ సేమ్ ఇందులో కూడా అంతే ఉంటాయి. ఓపెన్ ఫైల్ నేమ్, మన ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఓపెన్, కాకపోతే యాజ్ ఎఫ్ అన్నమాట. ఎఫ్ అన్నది మనం ఒక క్రియేట్ చేసుకున్న వేరియబుల్, మన ఇక్కడ అది మనం ఎలా యూజ్ చేసుకుంటాం, ఎఫ్ డాట్ రీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాట్ రీడ్ అక్కర్లేకుండానే ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఫైల్ నేమ్ డాట్ రీడ్ అని కూడా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ పర్సంటేజ్ ప్రింట్ చేయడానికి మనం ఇక్కడ లూప్ ఇచ్చాం అనమాట. ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్, ఇక్కడ మనం ఒక రేంజ్ ఇచ్చాం, అంటే ప్రతి ఒక్క దానికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎలా ప్రింట్ అయిందో ప్రతి ఒక్క ఏ ఈ టెక్స్ట్ లో ఎక్కడైతే కనిపిస్తుందో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ అలా ర్యాండమ్ గా కనిపిస్తున్నాయి కదా, ప్రతి ఒక్క దాన్ని ఎంతైతే ఉన్నదో విత్ పర్సంటేజ్ తో మనకి చూపిస్తుంది అనమాట. ఐ మీన్ మనం ఇక్కడ ఏంటంటే ఒక టెక్స్ట్ లోపల ఒక ఫైల్ లోపల ఏ ఏ వాటి పర్సంటేజ్ ఎంతైతే ఉన్నదో మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం, అదే ఐ మీన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా అందరికి, ఇది అదొక మనం రేంజ్ సెట్ చేసుకున్నాం అనమాట, ఏ టు జెడ్. సేమ్ అలాగే మనం దీన్ని ఇలా ఒక స్ట్రింగ్ కింద డిక్లేర్ చేసుకునే బదులు ఫర్ క్యారిన్ రేంజ్ అని చెప్పి మనం రేంజ్ డిక్లేర్ చేసుకోవచ్చు సేమ్ అలాగే, అప్పుడు కూడా మనకి సేమ్ ప్రింట్ అవుతుంది. ఇది మనం మనకు అర్థమయ్యేలా డిక్లేర్ చేసుకున్నాం పర్సంటేజ్ అని. 100 అంటే మనం ఇప్పుడు పర్సంటేజ్ ని ఒక ఒక క్యారెక్టర్ ఒక పర్సంటేజ్ ని మనం అదే ఐ మీన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం, దానికి ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాం అనమాట. కౌంట్ క్యార్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ అది అక్కడికి వెళ్తుంది అనమాట. ఈ కౌంట్ క్యార్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇక్కడ మనకి ఇది ఇచ్చాం కదా లూప్, అదే కండిషన్, ఆ కౌంట్ మనకి రిటర్న్ చేయమని. లాస్ట్ లో మనకి ఇక్కడ ఆ కౌంటే వస్తుంది అనమాట. బై డివైడెడ్ ద లెంత్ ఆఫ్ ద టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో ఆ టెక్స్ట్ ఆ లెంత్ మనకి డివైడ్ చేసి మనకి పర్సంటేజ్ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది మొత్తం టోటల్ టెక్స్ట్ నే తీసుకుంటుంది. ఆ టోటల్ టెక్స్ట్ లో మన ఈచ్ యొక్క క్యారెక్టర్ ఎంతైతే పర్సంటేజ్ లో ఉన్నదో ఆ పర్సంటేజ్ మనకి ఇందులో పర్ సి అన్న దాంట్లో మనకి స్టోర్ అయి ఉంటుంది ఆ వేరియబుల్ లో. ఇక్కడ మనం ఏ ఫార్మేట్ లో ప్రింట్ చేయాలని అది మనం ఇక్కడ ఇచ్చాం, మనం ఇక్కడ ఈ ఫార్మేట్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని మనం ఎలాగా అక్కడ ఏ క్యారెక్టర్స్ ప్లేస్ చేయాలనుకుంటున్నామో మనం ఇక్కడ డాట్ ఫార్మేట్ లో ఇచ్చాం. క్యారెక్టర్ అంటే అన్నప్పుడు ఇది ప్రతి ఒక్క క్యారెక్టర్ వైపు దగ్గరికి వెళ్తుంది అనమాట. కామా రౌండ్ ఫిగర్ ఆఫ్ అప్ టు 2 డెసిమల్స్ అనమాట. అప్ టు 2 డెసిమల్స్ వరకు అది మనకి ప్రింట్ చేస్తుంది. అందుకే మనకి ఆ క్యారెక్టర్ టోటల్ టెక్స్ట్ లో అది ఎంత ఆ క్యారెక్టర్ యొక్క ఎంత పర్సంటేజో ఆ పర్సంటేజ్ అంతా మనకి ప్రింట్ చేస్తుంది. అర్థమైంది కాదు బ్రో అందరికి? ఒకసారి మళ్ళా చెప్పనా? బ్రో అర్థమైందా? ఒకసారి చెప్పనా? అర్థమైంది బ్రో. చెప్పనా లేదంటే మళ్ళా? అర్థమైంది. సంకీర్తన నీకు అర్థమైంది రూపేష్. అశ్ని అండ్ సతీష్ మీ ఇద్దరికి అర్థమైందా బ్రో?
హాస్ని నీకు నెక్స్ట్ మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. టెక్స్ట్ అనలైజర్ వరకు వెళ్ళాం. మనం ఈరోజు ఈ టాపిక్ మనం చెప్పుకోలేదు. అందరికీ తెలిసింది కదా, నన్ అంటే ఏంటంటే సేమ్ యాజ్ లైక్ ఎంటీ లిస్ట్, లేదంటే అదొక ఎంటీ అన్నమాట. లైక్ అదర్ ఎంటీ వాల్యూస్ సచ్ as 0 or empty list as empty, and the empty string, it is the false when converted to the boolean variable. The none is an object used to represent the absent of the value. None equal to none, empty అంటే అదే ట్రూ. నన్ అన్నప్పుడు కూడా అది మనకి నన్నే ప్రింట్ చేస్తుంది. ఐ మీన్ అదే నన్నే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ నన్ అన్నప్పుడు కూడా మనకి ఎంటీనే రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ సిమిలర్ ఇన్ ద అదర్ ప్రోగ్రామ్ టు ద నల్ సిమిలర్ ద అదర్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ సిమిలర్ టు ద నల్ ఇన్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనం సిలో నల్ యూజ్ చేస్తాం కదా, లైక్ నల్ వాల్యూ, ఐ మీన్ ఎంటీ వాల్యూ. అలాగే మనం సిలో నన్ ఎలా యూజ్ చేస్తామో ఇందులో కూడా నన్ అలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ హై వేర్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో మనం ఏదైతే ఉందో ప్రింట్ చేస్తాం. ప్రింట్ వేర్ none is an object is written by a function that does not elliptically return anything else. ఇక్కడ ప్రింట్ వరకే ఉన్నది కదా, ఆ ప్రింట్ వరకు ఉన్నది కాబట్టి ఇంకేది అక్కడ లేదు కాబట్టి మనకి అది నన్ను అన్నది రిటర్న్ చేసింది. నన్ ఈస్ ద absence ఆఫ్ వాల్యూ, లైక్ ఇంకేది లేదు, నథింగ్ అన్నట్టు. అర్థమైందా బ్రో అందరికి ఈరోజు కాన్సెప్ట్స్? హలో, అర్థమైంది. లేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? లేదు బ్రో. భాష బ్రో నీకు? అర్థమైంది బ్రో. హాస్ని అర్థమైంది. అర్థమైందా? ఇంకేమైనా కాన్సెప్ట్ లేదా డిక్షనరీస్ అర్థమైంది అందరికి? డిక్షనరీస్ ఎలాగంటే అని అర్థమైంది. ఇంకా ఇవాళ ఏ కాన్సెప్ట్స్, రేపు కాన్సెప్ట్స్ ఏంటంటే అమ్మబాబాయ్ కాన్సెప్ట్స్ అన్నమాట. రేపు నాకే తెలియదు. ఓకే, ఈరోజు కాన్సెప్ట్స్ అర్థమైంది కదా? ఎవరికైనా నేను డౌట్ ఉంటే ఒకసారి అడగండి ప్లీజ్. అందరూ హ్యాకర్ ర్యాంక్ అసలు క్రియేట్ చేసుకున్నారా అకౌంట్ అందరూ? చేసాం బ్రో. అకౌంట్ అంటే డెవలపర్ అకౌంట్ స్టార్ట్ చేశారా బ్రో అందరూ? క్వశ్చన్స్ ఏమైనా? చేయలేదు బ్రో, జస్ట్ ఓపెన్ చేసి ఉంటాం. అది కొన్ని నార్మల్ చిన్నవి ఉంటాయి, హలో వరల్డ్ కానీ మీకు తెలిసిన లిస్ట్స్. బ్రో మొన్న నేను ఒక క్వశ్చన్ పెట్టాను హ్యాకర్ ర్యాంక్ లో, అది చేశారు అందరూ? సంకీర్తన కంప్లీట్ చేసింది ఆ క్వశ్చన్. సతీష్ బ్రో చేసావా బ్రో ఆ క్వశ్చన్ హ్యాకర్ ర్యాంక్ లో? లేదు బ్రో, చెయ్యాలి బ్రో. అది కొంచెం కంప్లీట్ అది చెయ్యండి, మీకు అర్థమవుతుంది. మీకు ఈరోజు మధ్యాహ్నంలో పెట్టారు. ఓకే బ్రో. సతీష్, భాష బ్రో నువ్వు? నేను ఇప్పుడు చేస్తున్నా బ్రో. ఓకే, ఇప్పుడు చేసి పెట్టాను. హాస్ని నువ్వు కూడా కంప్లీట్ చేసి పెట్టు. హాస్ని ఏమైనా డౌట్ ఉంటే అడగండి. AWS క్లాస్ సేమ్ నిన్నట్లాగే 2:30 పెట్టుకున్నాం. ఓకే బ్రో. పీస్.